అందరి పాపముల నిమిత్తం ప్రాయశ్చిత్తార్థ బలిగా అర్పించబడ్డాడు గనక ఆయన యందు విశ్వాసం ఉంచిన వారెల్లా ఆయనను వెంబడిస్తారు. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా, నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చెయ్యి విడువగా, అంతము వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రభువా నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, హల్లెలూయా. అది సంగతే. అంతము వరకు కాపాడుకుంటాడు ఆయన, మన ముందు నడుస్తాడు, ఆయన వెంట మనం తిరుగుతాం. ఆయన ఉంటేనే మనం ఎక్కడికైనా పోయేది, ఆయన లేకపోతే కుదరదు. ఎందుకంటే ఎక్కడైనా ఎవరికైనా దేనికైనా ఆన్సర్ చేయాల్సింది ఆయనే. ఓకే, యేసుకు ముందు చచ్చిపోయిన వాళ్ళు ఆడికి పోయారంటే తమకు తెలిసినంత వరకు సత్యాన్ని అనుసరించి బ్రతికిన వాళ్ళు పరదైసుకు చేరతారు బాబు. ఇక్కడ మిస్ అయిన సువార్త దేవుడు అక్కడ వారికి వినిపిస్తాడని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో రాసుంది. చూడండి బైబిల్ తీసి. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో, మృతులు శరీర విషయములో మానవరీత్యా తీర్పు పొందునట్లును, ఆత్మ విషయములో దేవుని బట్టి జీవించునట్లును వారికి కూడా సువార్త ప్రకటింపబడును. మృతులకు కూడా సువార్త అందజేస్తాడు. కాబట్టి ఈ పిచ్చి మాటలు మాట్లాడి మనం చెప్పేదాన్ని పిచ్చితనంగా భావించే వాళ్ళకి సమాధానం చెప్పండి. ఇక్కడ అందినోడికి ఇక్కడ అందినట్టు ఇక్కడ అందకుండా ఒకవేళ ఎవడైనా చనిపోయి ఉంటే వానికి అక్కడ అందజేస్తాడు దేవుడు. ఇక్కడైనా అక్కడైనా ఎక్కడైనా యేసు రక్తము ద్వారా మాత్రమే, యేసు ద్వారా మాత్రమే ఎవడైనా తండ్రి దగ్గరకు చేరేది. అది నేను చెప్పలా, యేసయ్యే చెప్పాడు. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి యొద్దకు రాడు.